సో, ప్రీవియస్‌గా మనం డిస్కస్ చేసిన టాపిక్స్‌లో మీరిది గమనించే ఉంటారు. శాంపుల్ వేరియన్స్‌కి మనం ఏదైతే ఈ డినామినేటర్‌లో n-1 అనేది ఎందుకు వాడుతున్నాం అని చాలా మందికి డౌటొచ్చే ఉంటుంది. ఆహ్, ఇది ఒక ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వెషన్ గూడా. కొన్ని కొన్ని సార్లు ఇంటర్‌వ్యూస్‌లో ఇట్లా అడుగుతారు గూడా. సో, ఇది చిన్న టాపిక్ గూడా ఉంది. బేసిల్ కరెక్షన్ అని జెప్పి. ఇదేంటో నేను ఈ వీడియోలో కరెక్ట్‌గా సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ జేస్తాను. అసలు ఈ బేసిల్ కరెక్షన్ ఎందుకు మనం ఈ n-1 ఎందుకు వాడుతున్నాం? డైరెక్ట్‌గా స్మాల్ ఎన్ అదే ఏదైతే శాంపుల్ సైజ్ ఉందో, దాన్నెందుకు వాడాం అని చెప్పి చాలా మందికి డౌటొచ్చుంటది. ఇప్పుడు మనం ఒక డేటా సెట్ కన్సిడర్ చేద్దాం. డేటా సెట్ అంటే వాల్యూస్ ఉండట్లేదు ఇందులో. ఎందుకంటే సింపుల్‌గా అవ్వడదా అని చెప్పి ఇలా చేస్తున్నాను. ఇప్పుడు డేటా పాయింట్స్ ఉన్నాయనుకోండి. ఇవన్నీ డేటా పాయింట్స్. ఇప్పుడు నార్మల్‌గా మీరు పాపులేషన్ మీన్ కన్సిడర్ చేస్తే ఇది పాపులేషన్ మీన్ గదా! అంటే మ్యూ సారీ ఎన్ గాదు. పాపులేషన్ మీన్ మీరు కన్సిడర్ చేస్తే పాపులేషన్ మీన్ మీరు కన్సిడర్ చేస్తే మ్యూ. ఈ మ్యూ అనేది ఓకే. ఇప్పుడు నేను రాండమ్ శాంప్లింగ్ ద్వారా కొన్ని శాంపుల్ డేటా ఈ పాపులేషన్ అంటే మొత్తం గదా! మొత్తం అంటే కంప్లీట్ డేటాలో మీడియన్ అనేది చాలా సింపుల్‌గా ఉంటుంది. కానీ అదే మనం రాండమ్‌గా కన్సిడర్ చేద్దాం కొన్ని పాయింట్స్. ఇక్కడ నేను కొంచెం డేటా తీసుకున్నాను. అలాగే ఇక్కడ కొంచెం నేను డేటా తీసుకున్నాను. ఇక్కడ కొంచెం నేను డేటా తీసుకున్నాను. ఇలాంటప్పుడు ఇలా చేసినప్పుడు నాకు ఈ మ్యూ అంటే పాపులేషన్ యొక్క మీన్ నేను శాంపుల్ మీన్ కన్సిడర్ చేస్తే ఈ, ఈ టైప్ ఆఫ్ థింగ్‌లో అది కూడా కొంచెం నాకు సిమిలర్‌గా ఎందుకంటే నేను ఇక్కడ కొంచెం డేటా, ఇక్కడ కొంచెం డేటా తీసుకున్నాను కాబట్టి అది నాది ఇక్కడ ఇక్కడ కొంచెం వస్తుంది. అంటే దాని దగ్గరలోనే ఏదైతే మ్యూ దీన్ని డినోట్ చేస్తున్నానో, అలాగే ఈ ఎక్స్ బార్ అంటే మన శాంపుల్ మీన్ ఉందో దాని దగ్గరలోనే వస్తుంది. సో, కానీ అన్ని సిట్యుయేషన్స్‌లో మనం ఇట్లా అయితే మనం కన్సిడర్ చేయం. ఇట్లా ఇక్కడ మనం ఏం జరిగిందంటే శాంపుల్ డేటా ఇక్కడ కొంచెం, ఇక్కడ కొంచెం అట్లా తీసుకున్నాం కాబట్టి, అది వైడ్‌గా స్ప్రెడ్ అయ్యి ఉండడం వల్ల అట్లా జరిగింది. ఒకవేళ ఇదే సినారియోలో నేను శాంప్లింగ్ అనేది వేరేలా చేశాననుకోండి. ఇక్కడ మనకి మ్యూ అంటే ఏదైతే పాపులేషన్ అదుందో అది ఇక్కడొస్తుంది. అలాగే ఈ ఎక్స్ బార్ అనేది నేను ఈ శాంపుల్‌నే కన్సిడర్ చేసుకుంటే ఈ శాంపుల్‌ని కన్సిడర్ చేసుకున్నప్పుడు ఇక్కడ వరకే తీసుకుంటే, ఇది నాకు ఏదైతే ఎక్స్ బార్ ఉందో, అంటే శాంపుల్ మీన్ ఏదైతే ఉందో, అది ఇక్కడొస్తుంది నాకు. ఇప్పుడు మీరు చూస్తే దీనికి, దీనికి మనకి చాలా డిఫరెన్స్ ఉంది. ఈ పర్టిక్యులర్ ఎగ్జాంపుల్‌లో మన శాంపుల్ మీన్‌కి నార్మల్‌గా పాపులేషన్ మీన్‌కి చాలా డిఫరెన్స్ అయితే ఏం లేదు. కానీ ఇట్లా మనం కన్సిడర్ చేసుకున్నప్పుడు కొన్ని సిట్యుయేషన్స్‌లో ఏమవుతుందంటే, మనం ఈ శాంపుల్ మీన్ ఏదైతే ఉందో అది చాలా చిన్న వాల్యూ అయిపోతుంది. ఈ చిన్న వాల్యూ అయిపోయినప్పుడు దీంతో పాటు మనకి వచ్చే స్టాండర్డ్ డీవియేషన్ ఉంటుంది గదా! ఏదైతే వేరియన్స్ అని జెప్పుకుంటున్నామో, అది గూడా మనకి చాలా చిన్న వాల్యూ అయిపోతుంది. ఇలా చిన్న వాల్యూ కాకుండా మనం ఏం జేయాలంటే ఏదైతే ఎన్ని అబ్జర్వేషన్స్ అయితే తీసుకుంటున్నామో దానిలో నుంచి కొన్ని అబ్జర్వేషన్స్ అంటే n-1గా మనం కన్సిడర్ జేస్తే, ఆ వాల్యూ అనేది మనకి కొంచెం ఆహ్, సిమిలర్ సిమిలారిటీ అయితే వస్తుంది. ఈ n-1 అనే ఎందుకు కన్సిడర్ చేస్తున్నాం అంటే, ఇది డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ అని చెప్పి ఒక కాన్సెప్ట్. డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ కాన్సెప్ట్ వల్ల మనం ఈ n-1 కన్సిడర్ చేయడం వల్ల, ఆ వాల్యూ అనేది కొంచెం స్లైట్‌గా డిక్రీజ్ అవుతుంది. ఆ డిక్రీజ్ అవ్వడం వల్ల గూడా మనకి అడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ సినారియోస్ ఏదైతే మనం ఎక్స్ బార్ అంటే ఆ శాంపుల్ మీన్ ఉంది గదా! అది చాలా చిన్నగా ఉంది గదా! పాపులేషన్ మీన్. దా అది కాకుండా అది కొంచెం ఈక్వల్ అయ్యేటట్టు అవుతుంది. ఇలా మీన్ ఒకటే మీన్ దగ్గరలోకి ఈక్వల్‌గా రావడానికి, సిమిలర్‌గా ఉండడానికి కారణం మనం ఎందుకు చేస్తున్నామంటే, దాని యొక్క స్టాండర్డ్ డీవియేషన్ లేదా దాని యొక్క వేరియన్స్ గూడా మనకి సిమిలర్‌గా కావాలి. దానికి మనం డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ అనేది వాడతాం. ఆ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమే n-1. ఈ n-1 మనం డినామినేటర్‌లో వాడినప్పుడు మనకి మీన్ వాల్యూ శాంపుల్ మీన్ వాల్యూ అయితే సిమిలర్‌గా వస్తుంది. అదే ఆ కాన్సెప్ట్ పేరే బాసిల్ కరెక్షన్.
మీరు ఇంటర్వ్యూయర్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు కొంచెం నీట్‌గా ఇలా ఎగ్జాంపుల్ తీసుకొని క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయండి. నాలాంటి హ్యాండ్ రైటింగ్‌తో ఎక్స్‌ప్లెయిన్ చేయమాకండి. నా హ్యాండ్ రైటింగ్ అంత బాగోదు. మీకు కాన్సెప్ట్ అర్థం అవ్వాలని చెప్పి చెప్పాను సింపుల్‌గా. బేసిల్ కరెక్షన్ అంటే ఇది. నెక్స్ట్ అప్‌కమింగ్ వీడియోలో రాండమ్ వేరియబుల్స్ అంటే ఏంటో చూద్దాం. ఆ తర్వాత ఇంకా అప్‌కమింగ్ టాపిక్స్ గూడా కవర్ చేద్దాం. థాంక్ యూ.